విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేతసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కార్తిక్యాం విరోధస్యాత్ విరోధే సతి పుష్కలం సచ నాశమవాప్నోతి తత్ర వై నాస్తి సుఖం. న కార్తిక్యాం విరోధస్యాత్. ప్రాచీనుడైన మహర్షులు ఎవరైనా ప్రతి వ్యక్తికి సంబంధించిన యథార్థమైన మార్గదర్శక సూత్రాలని తెలియచేసేవారు. ఆ తెలియచేయటానికి సరి అయినటువంటి మాసాన్ని వాళ్ళు ఎంచుకునేవారు, సరి అయినటువంటి సమయాన్ని గమనిస్తూ ఉండేవారు. ఒక రాజు ఇలాగే అరణ్యాల పాలైనటువంటి వాడు వెడుతూ వెడుతూ ఒకచోట కార్తీక పురాణ ప్రసంగం సాగుతూ ఉంటే వ్యాకులమైన హృదయంతో కలిగినటువంటి వాడు ఆ చెట్టు క్రింద జరుగుతున్న కార్తీక పురాణాన్ని వినడం ప్రారంభించాడు. అంతే ఆయన చెప్తున్నాడు, ఓ శుశ్రూషువులారా, శుశ్రూషువులు అంటే వినడానికి సిద్ధపడ్డ ఓ భక్తులారా, కార్తీక మాసంలో ఎప్పుడూ విరోధం పెట్టుకోకూడదయా. ఏదైనా విరోధాన్ని కానీ పెట్టుకున్నట్లయితే అది శాశ్వత విరోధమై వ్యక్తి యొక్క వధ వరకు ప్రవర్తిస్తుంది. దీనికి ఇతిహాస పురాణాల్లో అనేకమైన ఉదాహరణలున్నాయి. అసలు ఎప్పుడూ కూడా లోకంలో ఒక వ్యక్తిని సాధించడానికి పగ అనేది మార్గంగా పెట్టుకోవడమే సరైన పద్ధతి కాదు. ఒకవేళ తప్పనిసరిగా క్షత్రియుడై పరిపాలకుడై రాజ్యాన్ని చేస్తున్నవాడై ఉన్నటువంటి వ్యక్తి అయిన రాజు కూడా విరోధాన్ని మాత్రం కార్తీక మాసంలో ఏర్పాటు చేసుకోకూడదయ్యా. అలా ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రతి విషయము యుద్ధంతోనే ముగిసి భయంకరమైన జన నష్టం యుద్ధంలో తప్పదు. దానికి ఉదాహరణ కౌరవ పాండవ యుద్ధమే అన్నాడు. అనగానే గబగబా చేతులు కట్టుకుని ఒక శ్రోత లేచి, అయ్యా ఇక్కడ నాకు చాలా సందేహం, కౌరవ పాండవ యుద్ధం అసలు ఎందుకు వచ్చింది, ఏ ఏ సమయాల్లో ఏ ఘట్టాలు జరగడం చేత వచ్చింది? అదేనైనా చెప్పబోతున్నాను, చాలా వివరించి నీకు చెప్తానని స్పష్టంగా ఆయన ప్రారంభించాడు. ఈ రాజు వింటూ ఉండగా, కారణం ఈ రాజు పరిస్థితి అదే కాబట్టి. అలా అని తెలిసి గురువు చెప్పడం లేదు, కానీ ఏ కథనైనా చెప్పే సందర్భంలో ప్రతి వ్యక్తి తనకి సంబంధించి ఆ కథ ఎంతవరకు అన్వయిస్తుందా అని ఆలోచిస్తాడు. కాబట్టి ఆ హృదయంతో కూర్చొని వింటున్నటువంటి రాజుకి ఈ విశేషం మరింత బాగా అర్థమవుతుందని మనం వేరే చెప్పక్కర్లేదు. ఆ మహాపండితుడు ప్రారంభించాడు. పాండవులు కౌరవులందరూ ఒకే ఒక్కరు నాయన. ఒకప్పుడు కురు అనే పేరు కలిగిన రాజు యొక్క పుత్రులే, వీళ్ళందరూ వంశం వాళ్లే, అంచేత అందరూ కౌరవులే. కానీ ఏనాడు ధృతరాష్ట్రుడు అనేటటువంటి వాడు పుట్టాడో, వాడికి పరమ నీచుడు దుర్మార్గుడు కలిపురుష అంశ కలిగినటువంటి వాడైన దుర్యోధనుడు జన్మించాడో, అప్పటి నుంచి తన పిల్లలందరినీ మామకాహ పాండవాశ్చైవ, అక్కడి నుంచి వాడు అంటూ ఉండేవాడు, వీళ్ళు నా వాళ్ళు, వాడు పాండురాజపుత్రులైన పాండవులు అంటుండేవాడు. ఏ మాటకైనా, ఏ సందర్భంలో అయినా, ఏ సంభాషణలో అయినా ధృతరాష్ట్రుడి నోటి వెంట ఈ రెండు మాటలే వచ్చేవి. అప్పటి వరకు అందరూ సమష్టి కుటుంబమే, కురువంశంలో ఉండేటటువంటి వాళ్ళే, అందరూ కౌరవులే. కానీ పాండురాజు తన సొంత తమ్ముడైనటువంటి వాడిని వేరు చేస్తూ పాండవా, వాళ్ళు పాండుపుత్రులయ్యా,
మమకాహ మమ నాకు జన్మించిన వాళ్ళు వీళ్ళు అని 2 విభాగాలని చేశాడు. వింటున్నారా భక్తులరా? ఎంత దారుణమో తెలిసిన ద్వాపరయుగం దాదాపు సగం అయ్యేసరికి ఆ మహానుభావుడైనటువంటి నారాయణుడు భారతం ద్వారా మనకి ఏం తెలియచేస్తున్నాడంటే, రాబోయేటటువంటి కాలంలో సమష్టి కుటుంబాలన్నీ వ్యష్టి కుటుంబాలు వేరువేరుగా అయిపోతాయని, విడిపోయే పరిస్థితి వస్తుందని, అక్కడి నుంచి కలియుగానికి వచ్చిన తర్వాత సమష్టి కుటుంబం అనేది ఉండనే ఉండదని, అలాగని చెప్పి వ్యష్టి కుటుంబం ఏర్పడ్డా వ్యష్టి కుటుంబంలో కూడా సమష్టి విధానం ఉండదని, అంటే భార్య భర్త పిల్లలు అందరూ తలకొళ్ళుగా ఉండేటటువంటి స్థితి వస్తుందని, అది మహాకలియుగమైనటువంటి రోజు వస్తుందని, అప్పుడు ప్రళయం సాగుతుందని మహానుభావుడు భవిష్య పురాణంలో తెలియచేయబోతున్నాడు. ఆ విషయాన్ని అలా ఉంచితే ఈ పాండవులు కౌరవులుగా వేరు చేసినటువంటి ధృతరాష్ట్రుడే. ఆయన చాలా తెలివితేటలు కలిగిన వాడు కాబట్టి ఏమైనా సరే పాండుపుత్రులందరినీ కూడా నాశనం చేయాలనే ఊహ కలిగిన వాడు కాబట్టి నకార్తిక్యాం విరోధస్యాత్ జ్యోతిష విశేష ముహూర్తాలు బాగా తెలిసినటువంటి వాడు కాబట్టి ధృతరాష్ట్రుడు ఎప్పుడూ పాండుపుత్రులతో కార్తీక మాసంలో విరోధాన్ని పెట్టుకోదలిచేవాడు కాదు. కార్తీక మాసానికి ముందో తరువాత యుద్ధాన్ని పెట్టుకోవాలని, దెబ్బలాట పెట్టుకోవాలని, వివాదాన్ని పెట్టుకోవాలని ఆలోచించేవాడు. ఏ పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు పాండవులకి అండగా ఉన్నాడో, నిరంతరం పాండవులనే తన పుత్రులుగా భావిస్తూ వచ్చాడో, అలాగే ఈ పాండవులు కూడా కృష్ణున్నే తమ దైవంగా ఎంచుకున్నారో, కృష్ణుడికి చేయకుండా అడుగు కూడా కనీసం ముందుకి కదిపేవారు కాదో, అలాంటి కృష్ణుడు వీళ్ళందరి యొక్క పరిస్థితిని గమనించి, ధృతరాష్ట్రుని దురాలోచన బుద్ధిని గమనించి కార్తిక్యాం విరోధస్యాత్, కార్తీకంలో విరోధం మాత్రమే యుద్ధం దాకా వెళ్లి ఎదుటి వాళ్ళని చంపేంత వరకు వస్తుందని గమనించి, ధృతరాష్ట్రుడు ఏ పన్నాగాన్ని పన్నినా అది కార్తీక మాసంలో అమలయ్యేలానే కాలాన్ని జరిపేవాడు కృష్ణుడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్త, లోకాన్ని నాశనం చేయడానికి ఉద్యుక్తుడైన నేను కాలస్వరూపుణ్ణని పరమేశ్వరుడు భగవద్గీతలో చెప్పుకున్నాడు కాబట్టి సరిగ్గా కార్తీక మాసంలో విరోధం వచ్చేలానే ఏర్పాటు చేస్తూ ఉండేవాడు ఆయన. ఎప్పుడైతే బ్రహ్మాండమైనటువంటి ద్యూతం కోసం అద్భుతమైన భవనాన్ని కట్టించాడో ధృతరాష్ట్ర మహాశయుడు దుర్యోధనుని ఆలోచనకి అనుగుణంగా విదురుణ్ణి పిలిచి, విదురా, నువ్వు పాండవులకి బాగా చేరువైన వాడివి, ద్యూతాన్ని, సుహృత ద్యూతాన్ని అంటే మిత్రపూర్వక స్నేహపూర్వక ద్యూతాన్ని ఏ విధమైన పందాలు లేకుండా వెళ్లి చక్కగా ఆడుకునేందుకు మా తమ్ముడి పుత్రులైన పాండవుల్ని పిలిపించు అని ధృతరాష్ట్రుడు అంటే, దుర్యోధనుడి యొక్క మాట మీదట విదురుడు బయలుదేరి ఆ ధర్మరాజాదుల్ని పిలిచింది కార్తీకంలోనే. అక్కడికి వెడుతుండగానే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకే ఒక్క మాట అన్నాడు, త్రయోదశ సమారాజన్ పాండవానాం మహాత్మనాం. ధర్మరాజా, 13 సంవత్సరాల పాటు అష్ట కష్టాలంటే ఏమిటో నువ్వు పడబోతున్నావయ్యా ఈ నెలలు ప్రారంభించి. ఆశ్చర్యం ఏమిటంటే మహతి కాలే సంసది, అమోఘమైనటువంటి కాలం నీకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి అష్ట కష్టాలు నువ్వు పడకుండా ఉండాలని ఎంత తప్పించుకున్నా నువ్వు ఆ బాధ నుంచి తప్పించుకోలేవు. నేను ఈ మాటను తెలియచేస్తున్నానని వ్యాసుడు చిన్నగా కన్నీరు పెట్టి వెళ్ళిపోయాడు, తన మునిమనుమలే కాబట్టి. అలా వ్యాసుడు వెళ్ళాడో లేదో, పాండవులు 5 భార్యతో కలిసి ఓ చిన్న సమావేశంలో ఏర్పాటు చేసుకుని త్రయోదశ సమారాజన్ పాండవానాం ఆత్మనాం, మన పాండవుల 5 భార్యతో కలిసి
13 సంవత్సరాల పాటు అష్ట కష్టాలంటే ఏమిటో వివరించుకోవలసిన అవసరం వస్తుందట. మనం ఆ కష్టాలకి జాగ్రత్తగా ఉండాలట అని ధర్మరాజు చెప్తున్నాడో లేదో వెంటనే విదురుడు రథం మీద దిగాడు. దిగి ధర్మరాజుకి నమస్కరించి, ధర్మరాజా, ఓ చిన్న మాట చెప్తున్నాను. నేను అక్కడి నుంచి రాజకార్యం మీద వచ్చి వందనం చేశాను తప్ప నువ్వు చిన్న పెద్ద అనే భావంతో కాదు. ఇక్కడ ఓ చిన్న విషయం. వాళ్ళు ద్యూతాన్ని సిద్ధం చేశారు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు అనే దుర్మార్గులు ఇద్దరు ద్యూతానికి వచ్చి జోదపు ఆ మందిరంలో మంచిగా కూర్చున్నా సరే ద్యూత అధినేతలైనటువంటి దేవతలు కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి శత్రుత్వాన్నే బుద్ధిలో అలా చేస్తూ ఉంటారు, కలగజేస్తూ ఉంటారు. ద్యూత మందిరం, అలాగే మద్య మందిరం, అలాగే కామినీ మందిరం, ఇలా కొన్ని ప్రదేశాలు అసహ్యకరమైన ఉన్నాయి. అలాంటి ప్రదేశాలకి వెళ్ళినట్లయితే ఎంత నీవు నీ మనసు బుద్ధిని అలా నియంత్రించుకుని కూర్చున్నా తదధిష్టాన దేవతలు కొందరు ఆ విధమైన బుద్ధిని పుట్టిస్తూనే ఉంటారు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత జూదం ఆడక మానవు, జూదం ఆడిన తర్వాత కష్టాన్ని పొందక మానవు, కష్టాన్ని పొందిన తర్వాత నీ తమ్ముళ్ళు, నీ భార్య నిన్ను నిందించక మానరు. నువ్వు ప్రజలందరి యొక్క ఇష్టాన్ని కోల్పోయేవాడు అవుతావు. కాబట్టి ఏది నేను చెప్పబోతున్నానో ధృతరాష్ట్రుని మాటలుగా దానికి ముందు నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. మా ఆగత్య ద్యూతం ప్రతి, నేను ఇప్పుడు ఈ దూతానికి నిన్ను పిలవబోతున్నాను, నువ్వు రాకు అని చెప్పి ప్రారంభించాడు మహానుభావుడైనటువంటి విదురుడు ధర్మరాజుతో. నకార్తిక్యాం విరోధస్యాత్, కార్తీకంలో విరోధం రాకూడదనేటటువంటి విషయం స్పష్టంగా తెలుసును. కాబట్టి ధర్మరాజుకి బాగా ఆలోచించినటువంటి వాడు, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం నా మీద ఇలాగే ఉందని ఊహించుకున్నవాడు, అటు వ్యాస మహానుభావుడు వచ్చి 13 సంవత్సరాల పాటు బాధ పడక తప్పదని తెలియచేసిన వాడు. కాబట్టి తప్పదనే అభిప్రాయంతో మనసులో నిర్ణయించుకుని ఇది కూడా శ్రీహరి యొక్క ఆజ్ఞని భావించి మొత్తం అంతా విన్న తర్వాత, నా పెద్దనాన్న ఆజ్ఞాపించిన తర్వాత నేను అక్కడికి రాను అనడం అది అమర్యాదకరం. కాబట్టి ఆహూతోయ నివర్తేయం ఇది మే వ్రతమాస్థితం, రాజు అయినటువంటి వాడిని, పొరుగు రాజు అయినటువంటి వాడు నువ్వు ఈ పనికి రావాలను అని పిలిస్తే రాను అనడం క్షత్రియ జాతి రాజ నీతి ధర్మం కాదు. కాబట్టి నేను వచ్చి తీరుతానన్నాడు ధర్మరాజు. కారణం ఒకటే, ధర్మరాజుకి జూదం ఆడాలనే ఆసక్తి ఉందనే మాట కళ్ళ అబద్ధం, ఏమాత్రమూ అది నిజం కాదు. కానీ ధర్మరాజుకు పేరు పడిపోయింది యూత ప్రియుడు అని. అది కాదు కారణం. ధర్మరాజు కాలంలో వచ్చేటటువంటి ప్రతి కష్టాన్ని సకాలంలో పడాలి నిర్ణయించుకునే లక్షణం కలిగిన వాడు. ఈ కాలంలో ఇదిగో నీకు శనిలో శని దశ నడుస్తోంది, 3 సంవత్సరాల 3 రోజుల పాటు అష్ట కష్టాలు అనుభవిస్తావని ఎవరైనా ముహూర్త భాగం, జ్యోతిష భాగం తెలిసిన వాడు చెప్తే పడాల్సిందే అనుకుంటాడు తప్ప దానికి సంబంధించిన ప్రతిక్రియ ఏం చేద్దామా, ఏ గ్రహానికి ఏ విధమైన జపాన్ని చేయిద్దామా, చేసి ఎలా దాటి ఆలోచిద్దామా, ఈ ఊహ కలిగేవాడు కాదు ఆయన. ఎందుకని నువ్వు ఎన్ని జపాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేయించినా, ఎన్ని యజ్ఞాలు యాగాలు చేయించినా అవశ్యం భావిభవానాం ప్రతీకారో భవేద్యది తదా దుఃఖైర్నశీరేరన్నలరామయుధిష్ఠిరా. ఏ మహానుభావుడైన నలుడు, రాముడు, యుధిష్ఠిరుడు లాంటి మహానుభావులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జ్యోతిషాన్ని తెలియని వాళ్ళ, ఏ గ్రహం వల్ల ఏ పీడ కలుగుతుందో అర్థం కాని వాళ్ళ, తమ ఆస్థానంలో ఎంతమంది జ్యోతిషాన్ని తెలిసినటువంటి మహాపండితులు లేరు కనుక ఏ కాలంలో ఏ వ్యాధి బాధ, ఏ ఆర్థిక బాధ, ఏ మనోబాధ, ఏ మనోవ్యత పడవలసి ఉంటే ఆ విధంగానూ పడవలసిన వాళ్లే. కాబట్టి పడ్డారే తప్ప వాళ్ళెవరు ఈ జపాలు ధ్యానాలు చేయించుకుని వాటి నుంచి నివృత్తి పొందాలని అనుకున్న వాళ్లే కాదు. ఇలా అనగానే
మనం చేయించుకునే గ్రహశాంతులు, నక్షత్ర జపాలు, ఇతరమైన మంత్రాలు ఇవన్నీ కూడా కష్టం ఉందన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించి ఏవో చేసేటటువంటి హోమాలు, అభిషేకాలు ఇవన్నీ అనవసరమేనా అనే ఆలోచన మనకు వస్తుంది. దయచేసి యథార్థంగా గమనించండి. మనం ఇలాంటి సందర్భాల్లో చేయించే గ్రహశాంతులు, గ్రహ జపాలు, గ్రహ హోమాలు, గ్రహానికి సంబంధించిన అభిషేకాలు ఇవన్నీ కూడా మనసుకి శాంతిని, ఊరటని కలిగించి ఆ రాబోయే కష్టానికి తట్టుకోబోయే శక్తిని ఇస్తాయి తప్ప వచ్చేటటువంటి కష్టం మాత్రం ఆగదనేది యథార్థం. వినడానికి ఇది అసహ్యంగా, భయంకరంగా, ఇబ్బందిగా, అదోలా ఉన్నా ఇది మాత్రం నిజం. నిజం చేదుగా ఉంటుంది, అసత్యం తీపిగా ఉంటుంది. ఇదంతా ఆలోచించినటువంటి యుధిష్ఠిరుడు నాకు ఈ కష్టం రావాలని పరమాత్మ నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా 13 ఏళ్ల పాటు కష్టం ఉన్నాడు కాబట్టి బయలుదేరతానని ద్యూతాన్ని ఆడినటువంటి కాలం సరిగ్గా కార్తీకం. అదే విధంగా ఆడాడు, మొత్తం ద్యూతంలో ఓడాడు. అక్కడి నుంచి బయలుదేరి వనాలకి వెళ్ళాడు. భయంకరమైన కష్టాలని పడ్డాడు. కార్తిక్యాం విరోధస్యాత్. ఇక్కడ అనుమానం వస్తుంది. మరి శ్రీకృష్ణుడే ధర్మరాజు మొదలైనటువంటి పాండవుల పక్షం వాడు అయినట్లయితే వాళ్ళకి కష్టాన్ని ఎందుకు కలగ చేయాలి? అసలు ద్యూతమే లేకుండా కౌరవులందరూ నాశనం అయ్యే విధంగా ఎందుకని ఆయన చేయకూడదు అనే ఆలోచన మనకు వస్తుంది. చాలా గట్టి విషయాన్ని వ్యాసుడు ఈ రోజు కార్తీక పురాణంలో స్కాంద పద్మ పురాణాల మధ్య కార్తీక మహాత్మ్య ప్రసంగంలో వివరిస్తాడు. ఒకే ఒక్కటి, కృష్ణుడు ధర్మపక్షపాతి తప్ప కృష్ణుడు యుధిష్ఠిర పక్షపాతి కానే కాదు. ధర్మరాజు యొక్క ఆ పక్షాన్ని ఆశ్రయించినటువంటి వాడు కాడు. ఆయన శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వయంగా ఆయన ధర్మాన్ని అనుష్ఠించాడు. ఏమిటది? పాండవులకి కౌరవులకి మధ్యలో ఉండి ధర్మాన్ని మాత్రమే పాటించాడు కాబట్టే ద్రౌపదికి అంతటి వస్త్ర అపహరణ కష్టాన్ని కలిగించాడు ఈ కార్తీకంలో. ఆయన ధర్మపక్షాన్ని వహించాడు కాబట్టే, పాండవ పక్షపాతి కాడు కాబట్టే తనని నమ్ముకున్నటువంటి అర్జునుని పుత్రుడైన అభిమన్యుని యొక్క మరణాన్ని అర్జునుడు జీవిస్తుండగా చూపించాడు. ఏ మహానుభావుడైన కృష్ణుడు కేవలం పాండవ పక్షపాతి అయినటువంటి కారణంగానే ధర్మరాజు జీవించి ఉండగా ధర్మరాజుకి యుద్ధంలో అమోఘమైన గర్వభంగాన్ని చేస్తూ ఆ ఎదురుగా సైనికులందరి చేతను యుద్ధరంగంలో కదలడానికి వీలు లేకుండా బాణాలన్నింటినీ వేసి రథచక్రానికి అలా కట్టి పడవేసేలా చేశాడు ధర్మరాజు అంతటి ఉదాత్తుణ్ణి. కృష్ణుడు పాండవ పక్షపాతి కాడు కాబట్టి పాండవులకి 13 సంవత్సరాల పాటు అరణ్య అజ్ఞాతవాస శిక్షని విధించేలా చేశాడు. ఇదంతా పాండవ పక్షపాతిత్వం కాదనుకోండి, అంత కోపం ఎందుకు పాండవుల మీద కృష్ణుడికి అని మనకు అనిపిస్తుంది. అది కాదు, చేసినటువంటి పాపానికి తగినటువంటి శిక్ష ఇహలోకంలోనే జరిగిపోయినట్టయితే, ముగిసినట్టయితే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్లే, మోక్షానికి వెళ్లే అవకాశం ఉంటుందని ఆలోచించేటటువంటి కృష్ణుడు ఇంత పని చేశాడని ఆలోచించాలి. అది మహా విషయం. అందుకని ఇక్కడ చేసిన పాపాలకి సంబంధించిన శిక్ష ఇక్కడే ముగిసిపోవాలని ఆలోచించిన కృష్ణుడు ఈ విధమైన పుత్ర దుఃఖం అర్జునుడికి, ద్యూత ప్రియుడనేటటువంటి ఆ విధమైన నేరానికి సంబంధించిన బిరుదు ధర్మరాజుకి, 5 భర్తలకి భార్య అనేటటువంటి అపనింద ద్రౌపదికి, ఇలా ఏర్పాటు చేసి ఒక్కొక్కళ్ళ పాపాన్ని అలా నష్టం చేసి తీవ్రమైనటువంటి ఆనందమైన కలిగించేటటువంటి మోక్షానికి వీళ్ళందరినీ పంపగలిగాడు. కాబట్టి లౌకికమైన సుఖం ఏదైతే ఉందో అది తాత్కాలికం, అలౌకికమైన మోక్షం ఏదుందో అది శాశ్వతం. అటువంటి శాశ్వత సుఖాన్ని పాండవులకి ప్రసాదించదలిచిన పరమాత్మ ఇహలోకంలో కష్టాలనే పెట్టాడు. కానీ లోకంలో ఎవరూ కూడా ఇహలోకంలో నేను కష్టాలు పడాలి, ఎందుకంటే మోక్షాన్ని పరలోకంలో పొందాలి కాబట్టి అని ఎవ్వడూ అనుకోడు.
అక్కడ ఉందో లేదో, అక్కడ కష్టం సుఖం పడతామో అసలు ఏమవుతుందో మనకి తెలియదు, కానీ ఉన్న బతికున్న కాలంలో సుఖం పడితే చాలనే ప్రతి వ్యక్తి అనుకుంటాడు. ఆ సుఖపడేటటువంటి లోకం ఇహలోకం. కానీ ఇహలోకంలో మొత్తం అన్ని సుఖాలు పడుతున్నామా? పడడమే లేదే. పరలోకంలో సుఖాలు పడవని ఏమైనా అనగలవా? అది తెలియదే. అందుకని ఇహలోకంలో వచ్చిన కష్టాన్ని పరలోకంలో పడబోయే సుఖానికి కారణంగా భావించాలి. ఇహలోకంలో పడుతున్నటువంటి సుఖాన్ని పూర్వజన్మలో చేసిన పుణ్యానికి అనుగుణంగా వచ్చిన ఫలితంగా భావించాలి. ఈ విషయాన్ని చెప్తాడు శ్రీ మహావిష్ణు స్వరూపుడైన వ్యాసుడు. అందుచేతనే ధర్మరాజు కార్తీక మాసంలో ఈ విధమైన ద్యూతాన్ని ఆడి విరోధాన్ని తెచ్చుకునేలా చేశాడు కృష్ణుడు. కథ కొంత జరిగాక మళ్ళీ కార్తీక మాసం రాగానే ఆ దుర్మార్గుడైన ఏ సైంధవుడున్నాడో వాడు కౌరవులందరికీ ఒకే ఒక్క బహుమరులైనటువంటి వాడు ద్రౌపది మీద బలాత్కారానికి వస్తాడు. అరణ్య ప్రాంతంలో ద్రౌపది తనకి సోదరి వరుస అవుతుంది. ఆ సోదరి వరుస కలిగినటువంటి ఆమె మీద బలాత్కారానికి నీచుడు, పరమ దుర్మార్గుడు, వ్రాత్యుడు, పాషండు భారతంలో వస్తాడు అక్కడికి. అది కూడా కార్తీకం. కార్తిక్యాం విరోధస్యాత్. ఏ తమ భార్య మీద ఇలాంటి ఆలోచనని చేశాడో ఆ కారణంగా పూర్తిగా వ్యతిరేకమైన ఆలోచన చేసింది కౌరవుల మీద ధర్మరాజాదులు 5గురికి కూడా. అంటే ఏమన్నమాట, కార్తీకంలో కాని విరోధం సాగిందా అంటే అది మరణాంత పర్యవసాయి. చావుతో ఎదుటి వాళ్ళని చంపిన తరువాత అక్కడికి కాని పగ తీరనంతటి విరోధం వస్తుంది అని. ఇలా ఈ విధంగా సోదరుడు సోదరుని యొక్క వరుస అయినటువంటి వాడు దుర్మార్గుడు సైంధవుడు ఆ పనిని చేశాడు. భారతంలో ఒక మహాప్రతిజ్ఞని చేశాడు వ్యాసుడు. ఎది హాస్తి తదన్యత్రయం నేహాస్తి నత్వచ్చిత్. నా భారతంలో ఉన్నదే జరుగుతుంది కానీ జరగనిది భారతదేశంలో జరగదు, ప్రపంచంలోనే జరగదు అన్నాడు. కాబట్టి ఈవేళ కూడా ఇలాంటి నీచ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు సోదరి వరుస అయినటువంటి వాళ్ళ మీద అత్యాహితాన్ని చేయడానికి ఆలోచించేటటువంటి పశుప్రాయులైనటువంటి వాళ్ళని కొందరిని మనం చూస్తూనే ఉన్నాం. అన్నదమ్ముల యొక్క ఆస్తిని పూర్తిగా ద్యూతాన్ని ఆడో మరో విధంగానో కాజేసేటటువంటి దుర్యోధనుల్ని చూస్తున్నాం. సోదరి వరుస అయినటువంటి వాళ్ళ మీద అత్యాహితాన్ని చేయాలని ఆలోచించే పశుతుల్యులైనటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కార్తిక్యాం విరోధస్యాత్. కృష్ణుడు వచ్చి ధృతరాష్ట్రుడితో మనకి సంధి పొసగదయ్యా, అర్థమైపోయింది, మరి యుద్ధానికి ముహూర్తం పెట్టు అని ధృతరాష్ట్రుడిని అడిగాడు. ధృతరాష్ట్రుడు, వాసుదేవా, నేను యుద్ధానికి ముహూర్తాన్ని పెట్టడమా? ఇహలోకంలో నరజాతికి చెందినవాడిని, అందున పుట్టు అంధుణ్ణి, పెద్దవాడిని, భోగాలు ఏమీ లేకుండా ఉంటున్నటువంటి వాడిని, రాజ్యం మొత్తం అంతా దుర్యోధనుని ఆ ఏలుబడిలో ఉంటే నేను ముహూర్తం పెట్టడం ఏమిటయ్యా? వాసుదేవుడివి, సకల లోక ఆరాధ్యుడివి, జగత్తుని నాయకుడివి, నడిపించేవాడివి, నువ్వు పెట్టు అన్నాడు. పరమ నీచుడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు ఒక్కటే అన్నాడు, నేనే ముహూర్తం పెట్టవలసి వస్తే పెట్టిన ముహూర్తాన్ని మరి జరపకూడదు. నువ్వు ముహూర్తంగాని పెట్టినట్లయితే నీ ముహూర్తం పెట్టిన దాంట్లో దోషం ఉందని నేను చెప్పకుండా ఉండను, లేదా మంచి అయితే ప్రకటిస్తాను బాగుందని. దోషం ఉందని నేను ఫలాని దోషాన్ని వివరించినప్పుడు మార్చుకునే అవకాశం నీకుంటుంది. నన్నే పెట్టమనంటే నేను ఒకసారి ముహూర్తం అంటూ పెడితే దాన్ని మాత్రం మార్చను. ఇది ఆలోచించుకుని అడుగు. భారతం అత్యద్భుతమైన గ్రంథం. దాన్ని విలాసంగా, వినోదంగా, పరిహాసాలతో మాట్లాడుకుంటే చిక్కనైనటువంటి మహాద్భుత రహస్యాలు లోకానికి వెళ్ళవు. అది పంచమ వేదం కాబట్టి గంభీరంగా చెప్పుకోదగిన మహాగ్రంథం. ఎంత గట్టి ఆలోచన ఇద్దరికో చూడండి. వెంటనే ధృతరాష్ట్రుడు ఆలోచించన్నాడు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్తః
స్వామి, నువ్వు కాలస్వరూపానికి కదివయ్యా. ఏ కాలంలో ఏది జరుగుతుందో నీకంటే తెలిసిన వాడెవడు, విశేషించి నాబోటి వాడికి అసలు తెలుస్తుందా? నువ్వే స్వయంగా ముహూర్తాన్ని పెట్టన్నాడు ధృతరాష్ట్రుడు. ఎంత గొప్పవాడో ఆలోచించండి. వెంటనే కృష్ణుడు ఆలోచన ఏమాత్రము లేకుండా ఒక క్షణం అలా ఆదినారాయణుని హృదయంలో స్మరించి శోభకృన్నామ సంవత్సర కార్తీక బహుళ త్రయోదశి చతుర్దశి అమావాస్య కలిసిన 3 రోజులని కలిపి కురుక్షేత్ర యుద్ధ ప్రారంభము దినంగా నిర్ణయించాడు ఆయన. మళ్ళీ ఓ మారు చెప్తున్నా, ఆ కార్తీక బహుళ త్రయోదశి చతుర్దశి అమావాస్య 3 తిథులు కలిసినటువంటి రోజు ఆ రోజున దాన్ని అవమతిథి అంటుంది జ్యోతిష శాస్త్రం. ఆ శాస్త్రానికి అనుగుణంగా 3 తిథులు కలిసినటువంటి రోజును పెట్టాడు ముహూర్తాన్ని. ధృతరాష్ట్ర మహారాజా ఈ రోజుని సిద్ధం చేశానని అనగానే బొట కన్నీళ్ళని అలా కారుస్తూ ఒక క్షణం వాసుదేవుని ముందు ఏడ్చాడు ధృతరాష్ట్రుడు. కారణం ఒకటే, మహాజ్యోతిష పండితుడు ఆ ధృతరాష్ట్రుడు కాబట్టి ముహూర్తాన్ని వింటూన్న వేళనే అఖిల జన క్షయము అయిపోతుందని, తన కౌరవుల్లో ఏ ఒక్కడూ మిగలడని, కర్ణుడు కూడా మరణిస్తాడని క్షణాల్లో పసిగెత్తగలిగినటువంటి గ్రెడ్డి రాజు అయిన ధృతరాష్ట్రుడు బోరణ ఏడ్చింది. కారణం అది. ఎందుకంటే ముహూర్తం పెట్టబడ్డది కార్తీకం, ఆ కార్తీకంలో కూడా బహుళపక్షం, ఆ బహుళపక్షంలో కూడా పంచమి వరకు పర్వాలేదు, కానీ అమావాస్య చెరువుగా ఉన్న త్రయోదశి చతుర్దశి అమావాస్యలైన అవమ తిథి నాడు కాబట్టి ఆలోచించి అలా కన్నీరు కార్చాడు. వంశాన్ని ఒక్కడిని కూడా మిగలతాటయ్యా అని ఏడిచాడు. వాసుదేవుడు యథార్థంగా అతని యొక్క మౌనమైన రోదన సన్నని ఎలుగు కంఠధ్వనిని విని ఏడుపు ధ్వని అలా మౌనంగానే ఉండిపోయాడు వాసుదేవుడు. కారణం, నడవవలసినటువంటి కాలాన్ని నడిపించేటటువంటి వాడు తాను కాబట్టి మౌనంగానే ఉండిపోయాడు. కార్తిక్యాం విరోధస్యాత్, కాబట్టి కార్తీకంలో విరోధం ఏమాత్రం మంచిది కాదు అని అనగానే ఈ కథనంతటినీ వింటున్నటువంటి రాజు లేచి గబగబా దగ్గరకు వచ్చి సాష్టాంగపడి, స్వామి, ఎంత పొరపాటు నేను చేసింది. ఈ కార్తీక పురాణాన్ని నేను కాస్త ఒక 10 సంవత్సరాల క్రితం విని ఉంటే నేను కార్తీకంలో నా శత్రురాజు మీదకి దండయాత్రకి వెళ్ళి ఉండేవాడిని కాదు, నేను ఇలా నష్టపోయి ఉండేవాడిని కాదు, ఈ విధమైన మనోవ్యతని అనుభవించి ఉండేవాడిని కాదు, భార్య పుత్రులతో ఇలా అరణ్యాల పాలు అయ్యుండేవాడిని కాదు, ఎంత నేరాన్ని చేశాను అన్నాడు. అనో మాట అడిగాడు, మీరు కార్తీకంలో విరోధం అనేటటువంటిది అన్నారే, మరి శత్రురాజైన వాడికి కూడా కార్తీకంలోనే విరోధం కదా, నాకు ఎలా కలిసి రాలేదో వాడికి కూడా అలాగే కలిసి రాకూడదు కదా, ఇద్దరికీ కార్తీకమే కదా అని. మంచి ప్రశ్న వేశావు నాయన. కార్తీకంలో అతడు నీ మీదికి విరోధానికి రాలా, నువ్వు అతడి మీదికి యుద్ధానికి వెళ్ళావు, ఇది మంచిది కాదు. కార్తీకంలో ఎవరు ఎవరి మీదికి విరోధానికి పెడతారో వాడు నానా ఇబ్బందులు పడతాడు, కాబట్టి నువ్వు ఆ శత్రురాజు మీదికి దండయాత్రకి వెళ్ళావు కాబట్టి వాడికి ఇబ్బంది లేకుండా వచ్చింది, నీకు కలిసి రాకుండా జరగడం సాగింది. ఏ కృష్ణుడు స్వయంగా కార్తీకంలో కావాలని ముహూర్తాన్ని నిర్ణయించాడో అది పరమేశ్వరుడు నిర్ణయించిన ముహూర్తం కాబట్టి ఈ పెట్టబడ్డ ముహూర్తాన్ని ధృతరాష్ట్రుడు అంగీకరించి యుద్ధానికి సిద్ధపడుతూ సంధి చేసుకుందామని కృష్ణుడు చెప్పినా కాదని ధృతరాష్ట్రుడే ముందు అడుగు వేశాడు కాబట్టి యుద్ధానికి, అందుకే ధృతరాష్ట్రుడు నాశనమయ్యాడు. ఆయన కార్తీక ముహూర్తాన్ని కానీ దాటి మరో ముహూర్తాన్ని పెట్టించినా, లేక కృష్ణ నీ పక్షం వాళ్ళని యుద్ధానికి ప్రకటన చేయవలసింది అని నువ్వు చెప్పవలసిందని గాని పాండవుల చేతనే యుద్ధానికి అడుగు ముందుకు వేయించినట్లయితే అప్పుడైనా ధృతరాష్ట్రుడు గెలిచేవాడే. కానీ ఏ ముహూర్తాన్ని కృష్ణుడు నిర్ణయించాడో ఆ ముహూర్తానికి నేను యుద్ధానికి రావాల్సిందిగా పాండవుల్ని ఆహ్వానిస్తున్నాను అని ధృతరాష్ట్రుడే యుద్ధ ప్రకటనని విడుదల చేసిన కారణంగా తాను రాజై ప్రకటనని విడుదల చేయవలసిన బాధ్యత కలిగిన వాడైన కారణంగా తానే నష్టపోయాడని వివరించాడు మహానుభావుడైన పండితుడు. ఈ విషయాన్ని వ్యాసుడు చెప్పి
అద్భుతమైనటువంటి ఈ ప్రసంగాన్ని కార్తీక మాసంలో జరిగే విరోధాన్ని ఆపుకోవలసిందిగా ప్రతి వ్యక్తిని తెర వెనుక నుండి సూచిస్తూ అందరూ కలిసి ఉండండి నాయన, ఎవ్వరూ మనశ్శాంతిని పోగొట్టుకోకండి, మనోవ్యధని కలిగించుకోకండి అని చెప్పి 27వ నాటి ప్రసంగాన్ని కార్తీక మహాత్మ్య విశేషాన్ని వివరిస్తూ ముగిస్తాడు. స్వస్తి.